అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను కాజు స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్ కాజు తీసుకున్నానండి. నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నానండి. అండ్ ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నానండి. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత మన పాకం కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూసిన విధంగా ఉండాలండి. చూడండి, ఇలా ఒక తీగ పాకంలాగా ఉండాలన్నమాట. మన పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో చూసిన విధంగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ని మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ప్యాన్ని కొద్దిగా వదిలేస్తూ తిక్కగా అవడం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ప్యాన్ కత్తుకోకుండా ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి. మన కాజు మిక్చర్ అంతా ప్లేట్లోకి తీసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో ఈ వీడియోలో చూసిన విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాన్ని ఈ వీడియోలో చూసిన విధంగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చపాతీ రోల్ చేసుకునే దానికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని రోల్ చేసుకుంటున్నాను. దీని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. పది నిమిషాల తర్వాత మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. అంతే అండి, కాజు స్వీట్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉందో. ఈ వీడియోలో చూసిన విధంగా చేశారంటే అందరూ స్వీట్ షాప్ నుంచి తెచ్చారా అని అడిగేలాగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.